హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థను అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తీసుకురాబోతున్నారు. మొత్తానికైతే మనకైతే కీలక ప్రకటన అయితే చేశారు. వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఎప్పటి నుంచి ఎవరెవరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తారు. ఎవరికి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 10,000 జీతం అయితే ఇచ్చి వాలంటరీ వ్యవస్థను అయితే మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మళ్ళీ వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. మనకి మెయిన్గా జూలై 1వ తేదీ నుంచి వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకొస్తారని చెప్పారు. కానీ మళ్ళీ కొన్ని కారణాలు పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే పాత వాళ్ళని వాలంటీర్స్గా తీసుకోవాలి, అలానే కొత్త వాళ్ళని వాలంటీర్స్గా తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో పాత వాళ్ళు మనకైతే కొంతమంది గతంలో దురుసుగా ప్రవర్తించారు ప్రజల దగ్గర. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్స్ అయితే సరిగా పనిచేయలేదు, వాళ్ళ మీద నెగిటివ్ మార్క్ అయితే ఉంది. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద విమర్శ అయితే వస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే అటువంటి వాళ్ళని కాకుండా గత ప్రభుత్వంలో ఎవరైతే మంచిగా పనిచేశారో వాళ్ళని మాత్రం తీసుకోవాలని చూస్తుంది. అలానే ఇంకో విషయం అంటే గతంలో ఎవరైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా పత్రాలు అయితే ఆమోదించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే రాజీనామా చేసిన వాళ్ళు అలానే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు మొత్తం అయితే మనకైతే రద్దు చేయబోతుంది. అంటే ఆ జీవో రద్దు చేయబోతుంది. కొత్త జీవో అయితే విడుదల చేస్తారంట. మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చెప్పారు, కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తాము, కొత్త ప్రభుత్వమే కాబట్టి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసి కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే క్రియేట్ చేస్తాము అని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకైతే ఈ నెల కాకపోయినా నెక్స్ట్ నెల కల్లా మనకైతే వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకొస్తారంట. కాబట్టి ఈ లోపు మనకైతే జూలై 10 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్నారో ఆ సర్టిఫికేట్లు అనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెడీ చేసుకోండి. ఇది గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి కన్ఫామ్గా నెరవేర్చాలి, మాకు అన్యాయం చేయకూడదు అనేసి డిమాండ్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ అవుతుందని చంద్రబాబు నాయుడు అయితే వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మీరైతే సిద్ధంగా అయితే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఇంకా చాలామందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.